అంటేనే టాలీవుడ్ కు గోల్డెన్ టైం. ఏటా సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్ పడనుంది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద మహిళ మృతి ఘటన సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపివేసింది. హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు, జైలు, బెయిలు అన్నీ ఒక్క రోజులో జరిగిపోయాయి. అయితే సంధ్యా థియేటర్ వద్ద మహిళ మృతి తీవ్ర దుమారం లేపుతోంది. ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదంటూ సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్లే కీలకం. వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు వచ్చినా నైజాం కలెక్షన్లను నిర్మాతలు ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఏపీలో ఎక్కువ థియేటర్లు ఉన్నా కూడా హైదరాబాద్ కే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదంతో దాని ఎఫెక్ట్ రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి బరిలో దిగేందుకు ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవలే విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. తక్కువ టైంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. ఇదే రేంజ్ లో తమ చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించాలనుకున్న టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదంటూ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. దీంతో సంక్రాంతి టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలనుకున్న బడా నిర్మాతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. ముందుగా క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ పుష్ప 2 రిలీజ్ ఉండడంతో గేమ్ చేంజర్ రిలీజ్ ను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడంతో భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. మరోవైపు బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రం డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాను కూడా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు రద్దు ప్రభావం ఈ సినిమాపై కూడా పడనుంది. మరోవైపు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా జనవరి 14న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో శిరీష్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రం కాకపోయినా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు రద్దు ఎఫెక్ట్ దీనిపై కూడా పడనుంది. ఎందుకంటే బడ్జెట్ పరంగా చిన్న చిత్రమైన బెనిఫిట్ షోలు, టికెట్ పెంపుతో సేఫ్ జోన్లో ఉండేది. కానీ ప్రభుత్వ నిర్ణయంతో అంతా తారుమారైంది. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసి నిర్మాతలు భారీ కలెక్షన్లు సాధిస్తూ ఉంటారు. సంక్రాంతి అంటేనే స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుంటాయి. ప్రేక్షకులు కూడా అంతే ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి పరిస్థితులు ఒకప్పట్లా లేవు. సంధ్యా థియేటర్ ఇష్యూతో ప్రభుత్వం విధించిన ఆంక్షలతో భారీ చిత్రాల నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన డబ్బులు వస్తాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో బడా నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.